ఎవరో ఒక హిందూ అబ్బాయి హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి ప్రేమించుకుంటే ఆ ప్రేమని కాస్త లవ్ జిహాద్ అంటూ ప్రేమికుల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళ పని తప్పించి నిజంగా అయితే అది ప్రేమ అంతే తప్పించి దాంట్లో ఏ జిహాదు లేదు అంటూ మాట్లాడేవాళ్ళు ఒక సెక్షన్ ఉన్నారు. లేదు అది ట్రాప్ చేసి హిందూ అమ్మాయిలనే పడగొడుతున్నారు, తద్వారా మతం మార్పిచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. నిజంగా ప్రేమ వివాహం అయితే ఎవరి మతం వాళ్ళు పాటించాలి కదా, మతం ఎందుకు మార్పిస్తున్నారు అని వీళ్ళు. అది అమ్మాయిలు ఇష్టపడి మారుతున్నప్పుడు దానికి ఎందుకు తప్పుపడతారు అన్నటువంటిది వాళ్ళు. ఇట్లాగా నడుస్తున్నది వారు. అయితే రాజస్థాన్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఇంతకుముందే లవ్ జిహాద్కి సంబంధించి అక్కడ పెద్ద ఉద్యమాలే జరిగినాయి. అయినా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాగే నేను చెప్పినటువంటి రూట్లోనే అది వాళ్ళ ప్రేమని ఆ కోణంలో చేస్తున్నారంటూ హడావిడి చేశారు. ఇప్పుడు ఆ లవ్ జిహాద్కి కారణమవుతున్నది కొంతమంది అధ్యాపకులు కూడా అన్నటువంటి విషయం తేలింది. అట్లాగా ఇప్పుడు 3 టీచర్లని ఉద్యోగాల్లోంచి సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ మీద కేసు పెట్టారు. ఈ విధమైన మార్పిళ్ళు చేయించారు. ప్రేమని ప్రోత్సహించి హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయిలతో ప్రేమించేలా ప్రోత్సహించి వాళ్ళ చేత మతం మార్పించి పెళ్ళిళ్ళు చేశారంటూ 3 టీచర్ల మీద కోటాలో కేసు పెట్టారు. రాజస్థాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అతిపెద్ద కుట్ర జరిగిందన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. వీళ్ళు కావాలని ఆయా పాఠశాలల్లో నమాజ్ కూడా చేయించారు హిందూ అమ్మాయిల చేత, వాళ్ళకి అలవాటు కూడా చేయించారు. ఆ తర్వాతన ముస్లిం అబ్బాయిలతో ప్రేమలో పడేలాగా మాస్టర్లే ప్రోత్సహించి వాళ్ళని ఆ విధంగా చేసుకొచ్చారు అని చెప్పి రాజస్థాన్ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది. సర్వ హిందూ సమాజ్ ఈ అంశం మీద ఇచ్చిన కంప్లైంట్ మేర స్పందించింది.